ఫ్రెండ్స్ టెక్నోస్ 1816కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 3, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ రీసెంట్గా జెట్ ఫోల్డ్ 6 లాంచ్ చేసింది కదా, దీని స్పెషల్ ఎడిషన్ని తీసుకురాబోతున్నారంట. ఇది సెప్టెంబర్లో చైనా, కొరియా ఈ రెండు చోట్ల లాంచ్ చేయబోతున్న రిపోర్ట్ అయితే వస్తుంది. దీనికి ఇప్పుడు లాంచ్ చేసిన జెట్ ఫోల్డ్ 6కి డిఫరెన్స్ ఏంటంటే చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కెమెరా దీనిలో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్లో 200 మెగాపిక్సెల్ చేంజ్ అయిపోతున్నారు. అండ్ స్క్రీన్ సైజ్ కూడా పెరుగుతుంది. ఇన్నర్ స్క్రీన్ మనకి 7.4 అట్లా ఉండేది కదా, ఇప్పుడు దాన్ని 8 ఇంచ్కి పెంచుతున్నారు. అవుటర్ స్క్రీన్ వచ్చేసరికి 6.3 నుంచి 6.5కి సైజ్ పెంచుతున్నారు. డిస్ప్లే సైజులు పెరిగినా కానీ థిక్నెస్ అయితే తగ్గుతుంది. ఇది 10.6 mm థిన్ ఉంటుంది ఈ ఫోన్. అదే ఇప్పుడు రీసెంట్ మనం జెట్ ఫోల్డ్ 6 చూసుకుంటే 12.1 mm ఉంటుంది. సో దాంతో కంపేర్ చేసి చాలా వరకు సైజ్ కూడా తగ్గిస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది ఈ ఫోన్. ఇండియాకి తీసుకొస్తారు లేదు క్వశ్చన్ మార్కే. ఇది స్పెషల్ ఎడిషన్ పేరు మీద వస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 Pro Fold ఇండియాలో రేపు సేల్కి అయితే వస్తుంది. వీళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు విత్ ఆఫర్స్, ఇంక్లూడింగ్ ఆఫర్స్ కలుపుకొని ఇది ₹150,000 అయితే వస్తుంది. ₹149,499 ఇంక్లూడింగ్ ఆఫర్స్ అంటే ₹10,000 కార్డ్ ఆఫర్ వస్తుంది ఐసిఐసిఐ కార్డ్స్ మీద. ఇంకేమైనా ఎక్స్చేంజ్ ఆఫర్లు అన్ని ఇంక్లూడ్ చేశారు. ప్రస్తుతానికి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. రేపు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయి. అండ్ ఈ ఫోన్ నాకు రావచ్చు 9 Pro Fold. ఒకవేళ వస్తే ఈ ఫోన్ మీకు అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. నెక్స్ట్ మనకి ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 9 లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐఫోన్ 16 పక్కన పెడితే నెక్స్ట్ ఐఫోన్ 17 సిరీస్ సంబంధించి మింగ్చూకి యాపిల్ అనలిస్ట్ అయినా యాపిల్ గురించి ఎప్పుడు మనకి లీక్స్ అయితే ఇస్తూ ఉంటాడు కదా, నేను ఐఫోన్ 17 సిరీస్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఏమేమి ఐఫోన్ 17 సిరీస్లో మనం చూడొచ్చు. ఐఫోన్ 17 సిరీస్లో ఐఫోన్ 17, 17 Pro, 17 Pro Max అయితే ఉంటాయి. 17 Plus ఏదైతే ఉందో దాని ప్లేస్లో వీళ్ళు 17 స్లిమ్గా తీసుకొని వస్తారంట. మరి అది నాకు తెలిసి సైజ్ తగ్గచ్చు, ఫోన్ మనకి చాలా స్లిమ్గా అయితే ఉండొచ్చు. సో అదొక చేంజ్ అయితే మనం 17 సిరీస్లో అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు ప్రో మ్యాక్స్ సిరీస్లు ఉంటాయి కదా, ఇప్పుడు 16 Pro Max కానీ 15 Pro Max కానీ ఇట్లాంటివి వీళ్ళకి ఎక్కువ సేల్స్ ఉంటాయి. దాని ప్రకారం 40% రెవెన్యూ వాటి నుంచి వస్తుంది అనమాట. సో ఎక్కువ ఫీచర్స్ ప్రో మ్యాక్స్ మోడల్స్కే యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏఐకి సంబంధించిన ఫీచర్స్ మ్యాక్స్ మోడల్స్లో ఎక్కువగా చూస్తారని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఐఫోన్ 15 Pro Maxలో మెయిన్ ప్రాబ్లం థర్మల్ మేనేజ్మెంట్ అంత బాగాలేదు. కూలింగ్ సిస్టమ్ కూడా 16 Pro Maxలో ఉండదు, కానీ 17 Pro Maxకి వచ్చేసరికి మీకు కూలింగ్ సిస్టమ్ కూడా 17 సిరీస్లో కొద్దిగా ఇంప్రూవ్ చేస్తారన్నట్లుగా చెప్తున్నాడు. ఇట్లా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఐఫోన్ 17 సిరీస్కి సంబంధించి యాపిల్ అనలిస్ట్ మింగ్చూకి అయితే ప్రొవైడ్ చేశాడు. వీటితో పాటు ఐఫోన్ ఇంకొకటి బుడ్డ ఐఫోన్ ఉంటాయి, ఐఫోన్ SE4, అది కూడా 2025లో మనం ఒక ఫోన్ అయితే చూడవచ్చు. ఇవి యాపిల్ నుంచి వచ్చే ఫోన్స్ అయితే SE4 ఒకటి, ఐఫోన్ 17 సిరీస్, ఇవన్నీ మనం 2025లో యాపిల్ నుంచి చూడొచ్చు. ఇంకా ఐఫోన్ 16 సిరీస్ సంబంధించి ఒక రూమర్ బయటకు వచ్చింది. చైనాలో అది బాగా వైరల్ అయింది. చైనాలో ఇప్పుడైతే ఐఫోన్ 16 సిరీస్ వస్తే దానిలో వీచాట్ పనిచేయదు కొన్ని రీజన్స్ వల్ల అన్నట్లుగా ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. టెన్సెంట్ వాళ్ళది ఇది. టెన్సెంట్ అంటే మనకు పబ్జీ గుర్తు వస్తుంటుంది, చైనా కంపెనీ అనమాట. వాళ్ళను యాపిల్ కలిసి మాట్లాడుకుంటున్నారు దీన్ని సార్ట్అవుట్ చేయడానికి అన్నట్లుగా కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి, నిజంగానే వీచాట్ పని చేయకపోతే మాత్రం చాలా కష్టమైంది అక్కడ. ఐఫోన్ అక్కడ వాళ్ళు వాట్సాప్ ఇట్లాంటివి అయితే యూజ్ చేయరు. చైనాలో వాళ్ళంతా ఓన్ వాళ్ళ యాప్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. వీచాట్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు మెసేజింగ్ పర్పస్. మాకు తెలిసి పని చేసిద్ది, పని చేయకుండా అయితే పోదు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళిద్దరు కలిసి సార్ట్అవుట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే LG రిఫ్రిజిరేటర్, ఇది నార్మల్గా ₹26,000 ఉంటుంది. దీని మీద ₹2,250 HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ₹1,000 వచ్చేసరికి కూపన్ డిస్కౌంట్ వస్తుంది. డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇది. ఓవరాల్గా మీకు ప్రైస్ వచ్చేసరికి డీల్ ప్రైస్ ₹22,740 వస్తుంది. 242 లీటర్స్ది. ఒకవేళ మీరు డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ చూస్తున్న మంచి బ్రాండ్లో ఈ డీల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ మనం హువావే నుంచి హువావే ట్రైఫోల్డ్ డిజైన్ ఫోన్ మనం రీసెంట్గా చూసాం కదా CEO చేతిలో. దాని లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. సెప్టెంబర్ 10 దీన్ని చైనాలో లాంచ్ అయిపోతున్నారు. ఇట్లాంటి ట్రైఫోల్డ్ డిజైన్స్లో వీళ్ళు టెక్నోలో ఒక ఫోన్ తీసుకొని వస్తున్నారు. ఫ్యూచర్లో కొన్ని బ్రాండ్స్ లైక్ ఒప్పో కానీ లేకపోతే శాంసంగ్ కానీ అండ్ షామీ కూడా ఇట్లాంటి తెస్తాను ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసింది ట్రైఫోల్డ్ డిజైన్లో. ఇవి మనం చూస్తాం 2025లో ఫోల్డబుల్ ఫోన్ డిజైన్స్ మీకు ఇలా ఉండబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి MEMS అనేది ఒక కంపెనీ. వీళ్ళు నార్మల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్పీకర్స్ ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు. ఒక చిప్ తయారు చేశారు వీళ్ళు. చిప్ ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం చాలా ప్లస్ అవుతుంది. ముఖ్యంగా ఎవరైతే గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారో సో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే మనం చేసేది ఏముండదు, కంపెనీ తరపు నుంచే ఇది లోపల ఇన్బిల్డ్ అయి రావాలి. అసలు ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. చిప్ ఏంటంటే దీని పేరు వచ్చేసరికి MEMS XMC 2400, దీనికి ఎగ్జాక్ట్ నేమ్. సో ఇది ఎక్కడ పెట్టాలంటే మనకి ఏదైతే CPU ఉంటుందో
అండ్ లైక్ మీరు మొబైల్ ఫోన్స్ చూసుకుని లోపల మనకి ప్రాసెసర్ దగ్గర దీన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్స్ కానీ, ట్యాబ్స్ కానీ, ల్యాప్టాప్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఏమైనా హెడ్సెట్లు వాటికి యూజ్ చేయొచ్చు. ఏఆర్ హెడ్సెట్లు ఇట్లాంటి అన్నిటికీ చాలా వరకు ఈవెన్ హార్డ్ డిస్క్లో కూడా దీన్ని పెట్టవచ్చు అనమాట. సో ఎక్కడైతే మనకి హీట్ అవుతుంటుందో అక్కడ దీన్ని ఫిక్స్ చేయాలి. సో దీనిలో సెల్స్ అయితే ఉంటాయి, మొత్తం 4 సెల్స్ అయితే ఉంటాయి. సో ఇది సెల్స్ లోపల బ్లేడ్స్ లాగా ఉన్నాయి. నార్మల్గా ఇది ఫ్యాన్ ఆగిపోయింది అనుకో, మనం ఇసుక పెట్టి ఇసుగుతారు కదా, అంటే గాలి రావడానికి మనకి అట్లా ఉందన్నమాట. ఈ బ్లేడ్స్ అట్లా ఇట్లా ఊగుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనకి గాలి బయటకు వెళ్తుంటుంది. మొత్తం ఫ్యానే అనుకోండి, ఇంకా ఫ్యాన్ చేసే పని అది చేస్తూ ఉంటుంది. మొత్తం 8 సెల్స్ అయితే ఉంటాయి ఇవి. అండ్ ఇవి ఏదైతే మనకి ప్రాసెసర్ ఉందో దాని నుంచి హీట్ని తీసేసి కూల్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. థర్మల్ మేనేజ్మెంట్ బాగుంటుంది ఫోన్ది. అండ్ హీట్ ఎక్కువ అవ్వదు. ఎక్కువసేపు గేమ్స్ ఆడినా కానీ మనం బాగా ఆడుకోవచ్చు. థ్రోట్లింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. మరి చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఇది ఒక చిప్ అయితే వీళ్ళు తయారు చేస్తారు. చూద్దాం ఫస్ట్ ఏ ఫోన్ ఈ చిప్తో వస్తుందో. నెక్స్ట్ మనకి సర్కిల్ టు సెర్చ్ ఈ ఫీచర్ ఈ 2024లో బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. మనం చూసిన వాటిలో ఒక మంచి ఫీచర్ ఇది. అండ్ ఈ ఫీచర్లో ఇంకో కొత్తది యాడ్ చేసింది గూగుల్. నార్మల్గా సర్కిల్ టు సెర్చ్ అంటే ఏదైనా ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే దాన్ని సర్కిల్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కొత్త ఫీచర్ ఏంటంటే మీరు ఏదైనా క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే బార్ కోడ్ కానీ ఇట్లాంటి వాటిని మీరు స్కాన్ చేసి దానిలో లింక్స్ తెలుసుకోవాలన్నా కానీ జస్ట్ సర్కిల్ టు సెర్చ్ మీరు ఎనేబుల్ చేశారనుకోండి, జస్ట్ లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా బార్ కోడ్ నుంచి మీకు ఆ క్యూఆర్ కోడ్ నుంచి ఆ లింక్ అయితే బయటకు వస్తుంటుంది. అక్కడి నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు ఆ లింక్ని. సో ఇట్లా ఇప్పుడు సర్కిల్ టు సెర్చ్లో ఫీచర్ అయితే మీరు చూడవచ్చు. ఇది అన్ని డివైస్కి వస్తుంది. సర్కిల్ టు సెర్చ్ ఏదైతే మీ ఫోన్లో ఉందో అన్ని ఫోన్లకి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి యూట్యూబర్ iShowSpeed ఈయన చాలా పాపులర్. అన్ని రకరకాల ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఈయన చైనా నుంచి మనం ఇంతకుముందు టెక్ న్యూస్లో కూడా చెప్పాము, ఫ్లేమ్ థ్రోయింగ్ రోబో అని చెప్పేసి ఒక రోబో కుక్కలాగా ఉంటుంది. అది త్రో చేస్తుంటుంది, ఫ్లేమ్ని ఇసురుతూ ఉంటుంది. దాన్ని చైనా నుంచి 84 లక్షలు పెట్టి కొన్నాడు. కొన్ని దాన్ని తీసుకొని వచ్చాడు. దాన్ని కమాండ్స్ ఇస్తుంటారు కదా, కూర్చోమంటే కూర్చుంటుంది, షేక్ హ్యాండ్ ఇమ్మంటే షేక్ హ్యాండ్ ఇస్తుంది, బార్క్ అంటే అరవమంటే అది అరవలేదు కదా రోబో కాబట్టి, దానికి బార్క్ అంటే దాని ఫ్లేమ్స్ ఉంటాయి కదా, ఫ్లేమ్స్ని ఇసురుతుంది. సో ఆయన మీద ఫ్లేమ్స్ అయితే ఇసురుతుంది. ఆయన స్విమ్మింగ్ పూల్ దూకి తప్పించుకుంటాడు. మేబీ స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది, కాకపోతే ఇది డేంజర్ అనమాట ఇది. సో ఇది సమాజానికి చాలా డేంజర్. ఇట్లాంటి డాగ్స్ ఒకవేళ వీళ్ళు మార్కెట్లోకి తీసుకొని వచ్చారనుకోండి, ఒక టార్గెట్ మనం చూపించి దాని మీద అటాక్ చేయమంటే అది దాని మీద ఫ్లేమ్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఫ్లేమ్ అనేది చాలా డేంజర్. ఏదైనా ఒక చిన్న అంటుకున్నా కానీ మొత్తం ఇల్లు మొత్తం కాలిపోతూ ఉంటాయి. ఇంకా పెట్రోల్ బంకుల దగ్గర ఇంకా డేంజర్ ఇవి. ఇలాంటి పబ్లిక్ అమ్మకపోవడమే మంచిది నా ఉద్దేశంలో. మీ అభిప్రాయాలు ఎంత కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ మనకి ఆస్ట్రేలియాకి చెందిన రీసెర్చర్స్ కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో మనుషులు అంటే అమ్మాయిలు పుడతారు కానీ అబ్బాయిలు పుట్టరు, అంటే అబ్బాయిలు ఫ్యూచర్లో కనపడరు మీకు అన్నట్టు చెప్తున్నారు. ఫ్యూచర్లో అంటే మన జనరేషన్లో అయిపోవాలండి కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఓన్లీ అమ్మాయిలే మీరు భూమి మీద చూస్తారు కానీ అబ్బాయిలు ఉండరు అన్నట్లు చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే క్రోమోసోమ్స్ ఉంటాయి కదా మన డిఎన్ఏలో, అబ్బాయి మనకి ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టాలంటే ఇక్కడ చూడండి, మీకు బొమ్మ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, దానిలో చూడండి. ఒక అబ్బాయి పుట్టాలంటే XY కావాలి, X అండ్ Y 2 క్రోమోజోమ్స్ కావాలి. ఒకవేళ అమ్మాయి పుట్టాలంటే XX ఉంటే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు అబ్బాయిలోంచి Y అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అబ్బాయిలో XY ఉంటుంది, అమ్మాయిల్లో XX ఉంటుంది. సో XY 2 కలిస్తే XY వస్తేనే ఎగ్ ఫామ్ అయితేనే అప్పుడు అబ్బాయి అయితే బయటకు వస్తాడు. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే అబ్బాయిల్లో Y అనేది అంతరించిపోతూ ఉంది కొన్ని కారణాల వల్ల. అమ్మాయిల్లో X ఈ Yని డామినేట్ చేయడం అండ్ దాంతోపాటు కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల ఈ Y అనేది అంతరించిపోతూ ఉంది. సో ఫ్యూచర్లో Y అనేది కనపడదు. సో ఓన్లీ Xలే బయటకు వస్తుంటాయి, XXలే. అంటే అమ్మాయిలు ఎక్కువ పుడతారు, అబ్బాయిలు చాలా తక్కువ పుడతారు. అబ్బాయిలు కనిపించకుండా పోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఈ రీసెర్చర్స్ అయితే ఒక న్యూస్ అయితే బయటకు వదిలారు. ఇది బాగా వైరల్ అయింది, ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది. ఓన్లీ అమ్మాయిలు ఉంటే ప్రాబ్లం కదా, అమ్మాయిలు ఇద్దరు ఉంటేనే పెరుగుతుంది సమాజం, ఏమంటారు, లేకపోతే అంతరించిపోవాలి. ఇదే ఫ్రెండ్స్ పడుకుంది న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.